నిన్నటి రోజున లలితా సహస్రనామ స్తోత్రం గురించి ప్రసంగాన్ని ప్రారంభం చేసి ఉన్నాం. లలితా సహస్రనామ స్తోత్రం వ్యాసప్రోక్తం కాదు, అది సాక్షాత్తుగా లలితాదేవి యొక్క అనుగ్రహం చేత, ఆమె యొక్క ఆజ్ఞ చేత వసిన్యాది దేవతలు పలికితే ఆ స్తోత్రం ప్రచారంలోకి వచ్చిందని, అమ్మవారే ఈ నామాల్ని ఎవరు అనుసంధానం చేస్తారో, ఎవరు ప్రతిరోజు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్తమైనటువంటి యోగక్షేమములను నేనే విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనిందని. కాబట్టి కలియుగంలో మనకి లలితా సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము తప్ప అన్యము కాదని, ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకి అందినటువంటి స్తోత్రరాజమని మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. నామము అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం మనం బాహ్యంలో. అది రహస్యనామ స్తోత్రం అన్న విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. లలితా సహస్రనామ స్తోత్రము అని అవసరం అవుతుందా? ఆవిడ పేరు లలిత అయితే ఆవిడ్ని సహస్రము అంటే అనంతము అని పేరు. అసలు సంస్కృతంలో అర్థం అనంతము అని. అనంతము అంటే లెక్క పెట్టలేనన్ని. సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్థం. అనంతమైన తలలు కలిగినది అని. అనంతమైన నామములు ఎందుకు ఉండాలి? మీరు ఒక్కసారి కొంచెం దాని గురించి విచారణ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నన్ను గుర్తుపట్టడానికి మీకు ఒక నామం అవసరమైంది అనుకోండి. ఒక రూపము ఏర్పడినప్పుడు ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి మీకు ఒక నామం అవసరమైతే, నన్ను పిలవడానికి మీకు ఒక్క నామం చాలు. కోటేశ్వరరావు. కోటేశ్వరరావు అని పిలిస్తే నేను ఓయ్ అంటాను. నేను గుంటూరులో ఉన్న ఓయ్ అంటాను, బొంబాయిలో ఉన్న ఓయ్ అంటాను, లేకపోతే తిరుపతిలో ఉన్న ఓయ్ అంటాను. ఆ ఒక్క పేరు చాలు. యథార్థానికి అలా కాకుండా మిమ్మల్ని కామేశ్వరరావు అని కూడా పిలవాలని ఉందండి మాకు అన్నారనుకోండి, నేను పలకకపోవచ్చు కూడా ఒక్కొక్కసారి. ఎందుకంటే నేను నా నామంతో తాదాత్మ్యత చెందాను. కోటేశ్వరరావు అని మీరు పిలవగానే ఓయ్ అండని నాకు అలవాటైపోయింది. ఇప్పుడు మీరు నన్ను అకస్మాత్తుగా ఎప్పుడో కామేశ్వరరావు అని పిలిచారనుకోండి, నేను మీకు ఓయ్ అనకపోవచ్చు. నన్ను గుంటూరులో గోవిందరావు అని, కలకత్తాలో కాళికేశ్వరరావు అని, వెంకటాచలంలో వెళ్ళేటప్పటికి వెంకటేశ్వరరావు అని, శ్రీశైలం వెడితే పరమేశ్వరరావు అని ఇలా నన్ను పిలిచారనుకోండి, అసలు నా పేరేదో నేను మర్చిపోవచ్చు. అసలు నేను దేనికి పలకాలో మర్చిపోవచ్చు. భగవంతుడు లేదా భగవతి లేదా పరబ్రహ్మము ఒక సాకారమును దాల్చింది. అది దేవతల అదృష్టం, దేవతల వలన మనం పొందిన అదృష్టం. ఇప్పుడు ఆవిడ్ని లలిత అని పిలిచారు, సరిపోయింది. 1000 నామాలు ఎందుకండి? ఆ 1000 నామాలు ఉండడం వల్ల కదా ఇప్పుడు ఈ లలితా సహస్రనామ స్తోత్రం, ఓ ఉపన్యాసం, ఇంత అల్లరి ఇవన్నీ అవసరమయ్యాయి. లలిత అని వదిలేశారనుకోండి, ఆ ఒక్క మాటకి ఏమో అర్థం ఏమైనా చెప్పుకుని ఉండేవాళ్ళమేమో, ఏమైనా అర్థమై ఉండేదేమో మనకి. ఇప్పుడు అర్థమైపోయిందని కాదు, 1000 నామాలకే అర్థం చెప్తున్నామంటే అదో ప్రయత్నం అంతే. మరి లలిత అని ఒక్క పేరు లేకుండా 1000 పేర్లతో అసలు పిలవవలసిన అవసరం ఏమిటి? ఒకవేళ వెళ్ళి పేరు పెట్టి అదే పనిగా మీరు పిలిచారనుకోండి ఒకరిని, మీకేమైనా అర్థమైపోతుందా ఆయన గురించి? మీకు ఒక ఉదాహరణకి, ఈవిడెవరో మీకు తెలియదు అనుకోండి. ఆవిడ చాలా జగద్విఖ్యాతి కాంచిన వ్యక్తి కాబట్టి అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ తెలియరేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈవిడ్ని నేను వేదిక మీదకి తీసుకొచ్చి ఈవిడ హైమవతి గారండి నేను పరిచయం చేశాను అనుకోండి, ఇప్పుడు మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళి హైమవతి 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 అని అంటూ ఉన్నారనుకోండి, ఆవిడ గురించి మీకేమైనా తెలుస్తుందా? మీ గురించి ఆవిడకి ఏమైనా తెలుస్తుందా? కొంచెం మీరు విచారణ చేసే ప్రయత్నం చేయండి, ఏమైనా తెలుస్తుందా? అలా ఓ 1000 మార్లు హైమవతి 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 అంటే ఆవిడ గురించి మీకు తెలుస్తుందా? మీ గురించి ఆవిడికి తెలుస్తుందా? ఏమీ తెలియదు. లేకపోతే ఆ హైమవతి గారికే మీరు కొన్ని పేర్లు చెప్పారనుకోండి, చెప్తే ఆవిడ గురించి ఏమైనా తెలుస్తుందా? అంటే ఇది లౌకికంగా పేర్లు పెట్టి పిలవడం కాదు స్తోత్రము. ఇది మీరు బాగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంటుంది. నామములు గౌణములు. లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే, లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికొచ్చేసి అప్పజెప్పేయడము కాదు.
లలితా సహస్రనామం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మీ మనస్సు హత్తుకుని నిలబడిపోవాలి. ఏదో ఒక నామం దగ్గర మీకు ఒంటి మీద వెంట్రుకలు నిక్కబొడుచుకొని కన్నుల నీరు వచ్చి, అబ్బా అమ్మ ఇంత దయ కలిగిన దానివా తల్లి, ఇన్ని గుణములా, ఈ గుణములన్నీ మమ్మల్ని అనుగ్రహించడం కోసమని ప్రకాశించినటువంటి గుణములా, లేకపోతే అసలు గుణముల యొక్క అవసరం నీకేమిటి? నీవు గుణాతీతమైనటువంటి వ్యక్తివి, నీవు అటువంటి తల్లివి, గుణములను ప్రకాశించేటట్టుగా అవకాశం ఎవరిచ్చారు? మేమే ఇచ్చాం. పిల్లాడికి అజ్ఞానం లేదనుకోండి, మన్నించడం అనేటటువంటి గుణం అమ్మది ఎలా ప్రకాశిస్తుంది నాకు చెప్పండి? పిల్లాడికి అజ్ఞానం ఉంది కాబట్టే అమ్మ దగ్గర దయా అన్న గుణం ప్రకాశించింది. పిల్లవాడి దగ్గర అవిద్య ఉంది కాబట్టి అమ్మవారు వాడిని జ్ఞానవంతుణ్ణి జ్ఞానిని చేయగలిగినటువంటి ఔదార్యము, అటువంటి శక్తి అమ్మవారి యందు ప్రకాశించింది గుణంగా. ఈ నీ యందు ప్రకాశించిన గుణములు మమ్మల్ని ఉద్ధరించడానికి పనికొచ్చినవి తప్ప నీ యందు ప్రకాశించిన గుణములు నిన్నుద్ధరించుకోవడానికి పనికొచ్చేవి కావు. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నా యందు ఒకటి ఉందనుకోండి, అది నాకొక్కడికే పనికి రావచ్చు. నాకు ఇల్లుంది, ఆ ఇల్లు ఎందుకు పనికి వస్తుందంటే నేను, నా భార్య, నా బిడ్డలు పడుకోవడానికే. ఒక బాటసారిని ఎప్పుడు అందులో వచ్చి పడుకోండి అని చెప్పి నేనేం వీధిలోకి చూసి అయ్యో పాప ఆయన ఎవరో పడుకున్నారని పిలిచి నేను గది ఖాళీగా ఉంది కదా అని నేనేం పడుకోమని చెప్పను. నాకు చెందినవి, నాలో ఉన్నవి ఏమైనా ఉంటే నాకు మాత్రమే పనికొచ్చేటట్టుగా వాడుకోవడం నాకున్నటువంటి లక్షణం. ఎప్పుడు ఏదైనా నాలో ఒక విభూతి ఉందనుకోండి, ఇది ఈశ్వరుడు నాకు అనుగ్రహించాడు కాబట్టి దీన్ని లోకపరం చేద్దాం, లోకంలో దీని వలన ప్రయోజనం పొందేటట్టుగా ఈ విభూతిని చల్లేద్దామనేటటువంటి త్యాగనిరతి ఏర్పడదు సాధారణంగా. ఏది ఉండనివ్వండి. కొంచెం అందం ఉందనుకోండి, అది అతిశయానికి పనికొస్తుంది, లేకపోతే ఏదో నటుడిగా ఎక్కడన్నా నేను పనికొస్తానేమోనని దరఖాస్తు పెట్టుకోవడానికి పనికొస్తుంది. లేకపోతే ఈశ్వరుడు తిమ్మిని బమ్మిని చెయ్యగలిగినటువంటి శక్తిని ఇచ్చాడు అనుకోండి, ఏదో ఎక్కడికో వెళ్ళి దాని గురించి ఏదో తప్పు చేసిన వాడు ఒప్పు చేశాడని వాదించి రూపాయలు సంపాదించడానికి పనికొచ్చే ప్రక్రియగా పనికి రావచ్చు. మనకి ఈశ్వరుడు ఏ విభూతినిచ్చినా ఆ విభూతి చేత మనం ఏదో ఒక రకంగా సుఖాన్ని పొందడం కోసమని చెప్పి ప్రయత్నం చేసేటటువంటి అలవాటు మన యందు ఉంటుంది. అమ్మవారు ఏ గుణము లేనిదైనా, అన్ని గుణములకు అతీతమైన స్వరూపమైన మనని ఉద్ధరించడం కోసం ఆవిడ గుణములను పొందుతుంది. లేకపోతే ఆవిడకి గుణములను పొందవలసిన అవసరం అమ్మవారికి లేదు. లలితా సహస్రం చదవడం అంటే అది. ఎందుకు లలితా సహస్రం చదవాలి అంటే, అలా చదివేసుకుంటే ఎలా తెలుస్తుంది మీకు ఆవిడ చేసినటువంటి త్యాగమేమో, ఆవిడ చేసిన ఉద్ధరణ ఏమో, ఆమె ఏమై ఉన్నదో, ఎంతకి దిగి వచ్చిందో మీకు ఎలా అర్థం అవుతుంది? మీకు అర్థమైందనుకోండి ఒక నామం బాగా, ఆ నామం చెప్పగానే కన్నుల నీరు నిండుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు ఆలోచించండి. నా తల్లి, నన్ను కన్న తల్లి, నా తమ్ముడి దగ్గర నేను ఎక్కడికో, అమ్మా నేను కొన్నాళ్ళు ఒక 6 నెలల పాటు ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నాను ఢిల్లీ, అందుకని నువ్వు ఒక్కదానివి ఇంట్లో ఏముంటావు, నీ కోడలు కూడా ఉద్యోగానికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, గబుక్కుని నీకేమైనా అవసరం వస్తే పలికేవాళ్ళు ఉండరు, అందుకని నువ్వు ఎందుకైనా మంచిది తమ్ముడి దగ్గర ఒక 6 నెలలు ఉండమ్మా అని చెప్పి నేను మా అమ్మని మా తమ్ముడి దగ్గర దింపేసి ఒక ఆల్బమ్ ఒకటి పట్టుకుని నేను ఢిల్లీ వెళ్ళిపోయి ఒక 4 నెలలు పోయిన తర్వాత ఆ ఆల్బమ్ తిప్పి చూస్తున్నాను అనుకోండి, వంట చేస్తున్న మా అమ్మ ఫోటోయో, లేకపోతే నాకు దృష్టి తీస్తున్న మా అమ్మ ఫోటోయో, అంటే నువ్వు దిష్టి తగిలేంత అందగాడివా అని అనుకోకండి, అమ్మ గుణం గురించి చెప్పడానికి చెప్తున్నాను నేను అంతే. కాబట్టి దృష్టి తీస్తున్న ఫోటోయో నా కంట పడింది అనుకోండి, వెంటనే నాకు దృష్టి తీస్తున్న అమ్మ అనో పేరు చెప్పి తిప్పాను. అయ్య పిచ్చమ్మా, ఎంత ప్రేమమ్మా, నాకెక్కడ దృష్టి తగిలిపోతుందో అని నేను ఇంటికి రాగానే గబగబా నాకు దృష్టి తీసేదానివా, ఎంత పిచ్చి ప్రేమమ్మా అని దృష్టి తీస్తున్న అమ్మలో నన్ను రక్షించుకోవాలన్న మా అమ్మ తాపత్రయమన్న గుణము యొక్క ప్రకాశము నా యందు ప్రచోదనమైతే నా కన్నుల నీరు నిండుతుంది తప్ప, దిష్టి తీయుచున్న అమ్మ అని ఇలా తిప్పేసి, అన్నము పెడుతున్న అమ్మ అని ఇలా తిప్పేస్తే దాంట్లో ఏమైనా మీ యందు కదలిక ఏమైనా ఉంటుందా? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. లలితా సహస్రం కూడా అంతే.
మీ యందు కదలిక తేవడానికి అది పనికిరాదనుకోండి, ఒక చిలకపాటగా ఒక చిలక పలుకుగా పలకడమే దాని ప్రయోజనం అనుకోండి, దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు అని అంత సాహసం నేను చేయలేను. ఎందుకంటే దాని ప్రయోజనం దానికి ఉంటుంది. అమ్మవారి నామాలు కాబట్టి ఒకనాడు ఆ అమ్మవారి నామముల వెనక ఉండేటటువంటి అర్థాన్ని చెప్పగలిగినటువంటి స్థితిని ఎవరికో ఇచ్చి వినేటటువంటి సౌభాగ్యాన్ని మనకు ఆ అమ్మవారే కృప చేయవచ్చు. అందుచేత దాని ఫలితం అలా ఉంటుందా అంటే ఉంటుంది. కానీ తెలుసుకుంటే ఉత్తర క్షణంలో మీ మనసు కదులుతుంది. అమ్మవారికి కావలసింది ఏమిటంటే అది, ఆ మనసు కదలాలి. మీరు ఆమె పట్ల మీ ప్రేమ వ్యక్తం చెయ్యాలి. లోకంలో అమ్మ కోరేది ఇదొక్కటే. మీరు బాగా ఈ నా హృదయాన్ని మీరు పసిగట్టే ప్రయత్నం చేయండి. అమ్మ వృద్ధురాలు అయిపోయిన తర్వాత మీరు పంచభక్ష పరమాన్నాలు పెట్టేసి అమ్మకు ఒక ఎయిర్ కండిషన్డ్ రూమ్ ఇచ్చేసి అమ్మ ఇలా స్విచ్ నొక్కితే అన్నీ చక్కగా వినపడేటట్టుగా ఏర్పాటు చేసేసి మంచి పరుపు వేసేసి, నువ్వు మాత్రం నన్ను అస్తమానం విసిగించకమ్మా, అస్తమానం నువ్వు నన్ను పిలవద్దు, నేను ఎప్పుడూ వస్తూ ఉంటాను, పలకరిస్తుంటాను, చక్కగా ఇవన్నీ చదువుకుంటుండు, ఇవన్నీ చూస్తుండు, ఇవన్నీ చేస్తుండు అని నేను అన్నాను అనుకోండి, మా అమ్మ ప్రీతి చెందదు. అదే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు వేసిన చింత చిగురు పప్పు ఏమి రుచి అమ్మా, కాస్త పప్పు వేసి పెడదు అన్నాను అనుకోండి, మా అమ్మకి గజారోహణం చేయించినంత సంబరపడిపోతుంది. నేను చెప్పినది హీనోపమానం కావచ్చు, కానీ మీరు కొంచెం దాన్ని పట్టుకోగలిగిన సమర్థులు, దానికి పెద్ద ప్రాజ్ఞత అవసరం ఏం లేదు. మీరు ఆలోచన చేయండి, మీరు ఎన్ని సౌకర్యాలు ఇచ్చారన్నది అమ్మకు అక్కర్లేదు. అమ్మ పట్ల మీకున్న ప్రేమ అభివ్యక్తమైతే దాని చేత అమ్మ ప్రీతి పొందుతుంది. అమ్మ ప్రీతి పొందడానికి ప్రధాన సాధనం ఏది? అమ్మా అని పిలవడమే. అమ్మా అని పిలవడం కన్నా ఇంకొక సాధనం లేదు అమ్మ ప్రీతి పొందడానికి. ఎన్ని మాటలో వింటే విసుగొచ్చేవి ఏవైనా ఉంటాయేమో, కానీ 1కి 10 మాటలు అమ్మా 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 అన్న విసుక్కోకుండా పొంగిపోయేటటువంటి పిలుపు ఆడదానికి లోకంలో ఉంటే అమ్మా అన్న పిలుపు. అసలు నేను ఇంకొక పరమసత్యాన్ని కూడా నేను చెప్పేస్తే నా యందు దోషం మీరు పట్టరని నేను అనుకుంటున్నాను. ఒక ఆడది ఒక పురుషుడికి భార్య ఎందుకు అవుతుంది అంటే మాతృమూర్తి కావడం అనేటటువంటి అంతిమమైన విజయాన్ని సాధించడానికి. ఒక వ్యక్తికి భార్యగా ఉండిపోవడంలో నీకు గొప్పతనం ఉందా, తల్లివి కావడంలో గొప్పతనం ఉందా అంటే కేవలం భార్యనై ఆగిపోతానని ఏ ఆడది లోకంలో. భార్యని కావడం కాదు, నేను తల్లిని కూడా కావాలని కోరుకుంటాను. ఎందుకో తెలుసా అండి, నేను మీకు ఒక పరమసత్యం చెప్తున్నాను. భార్యగా అందుకునే స్థానం కన్నా అమ్మగా పిలిపించుకున్న స్థానంలో ఆడది పొందే ఆనందం వేరు. అందుకే అమ్మవారికి కూడా ఏది ఇష్టము అంటే అమ్మా అన్న పిలిపే ఇష్టం. ఇది అనుభవించగలిగినటువంటి హృదయం ఉన్నవాడు మాత్రమే ఆ నామముల వెనక ఉన్నటువంటి భావాన్ని ఆ కోణంలో అల్లి చెప్పగలడు. తప్ప ఆ హృదయము లేనప్పుడు ఏవేవో చెప్పగలరేమో. అందుకే లలితా సహస్రనామ స్తోత్రానికి వశిన్యాది దేవతలు స్తోత్రం చేస్తే వ్యాఖ్యానం ఆ నామముల వెనకాతల ఉండేటటువంటి పరమార్థాన్ని ఎందరో చెప్పినట్టుగా మనకి లోకంలో లేదు, కొందరే చెప్పగలిగారు. ఎందుకని అంటే అందరూ కొడుకులు కావచ్చు, ఇలాంటి కొడుకుకే ఎన్ని జన్మలకి నేను తల్లి కావాలని అమ్మ చేత అనిపించుకోగలిగిన కొడుకుగా ఉండడం జన్మజన్మల అదృష్టం. అది చాలా కష్టం. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే చూడండి, ఆడది ఒక గమ్మత్తైన స్థితి. ఆవిడ బతికున్నంత కాలం కోరుకునేది ఏమండి అన్న పిలుపు. ఈ పిలుపుకి దూరం అవ్వడం ఏ ఆడది ఇష్టపడదు. ఆవిడ జీవించి ఉన్నంత కాలం ఏమండి అని పిలవాలి. ఏమండి అని ఎవరిని పిలుస్తుంది? వీధిలో వాళ్ళని కాదు, భర్తని ఏమండి అని పిలుస్తూ ఉండాలి. ఏమండి అని ఈవిడ పిలిపించుకుని ఈవిడ ఉన్నంతకాలం కోరుకునేది ఏమిటంటే అమ్మా అన్న పిలుపు. ఏమండి అని ఈవిడ ఎవరిని పిలిచి ఎవరితో జీవితాన్ని ముడివేసుకుందో ఆ వ్యక్తి అంత్యేష్టి చేసినా ఆడది అంగీకరించలేదు. తన కడుపున పుట్టిన బిడ్డడు అంత్యేష్టి చేస్తేనే ఆవిడ తన జీవితానికి సార్థకత అని ఆ శరీరమునకు పట్టిన వ్యానవాయువు విడిచిపెడుతుంది. కొడుకు కడుపున పుట్టినటువంటి బిడ్డ అమ్మ అన్న మాట అంత గొప్పవి.
నాకైతే అనిపిస్తుంది ఈ జాతి నిర్వీర్యమైపోవడం అన్నది ఎప్పుడు ప్రారంభమైందని నేను అనుకుంటున్నానంటే, ఆనాడు భండాసురుడు ప్రవేశించినట్టే ఈ జాతి యందు ఇప్పుడు కూడా ఒక భండాసురుడు ప్రవేశించాడు. వాడు తెలియకుండా ఈ జాతిని ఎలా నిర్వీర్యం చేస్తున్నాడు అంటే, ఆనాడు ఆడవారి యందు రసమును పురుషుల యందు పుంసత్వమును తీసి నిర్వీర్యం చేశాడు. ఇవాళ అమ్మా అన్న పిలుపు తీసి మమ్మీ అన్న పిలుపు చేత నిర్వీర్యం చేశాడు. అమ్మ జీవనాడి, ఈ జాతి జీవనాడంతా పిలుపులో ఉంది, ఆ 2 అక్షరాల్లో ఉంది. అందుకే లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం చెయ్యవలసి వస్తే మహానుభావుడు భాస్కరరాయల వారిని అమ్మవారు ఎంచుకుంది. నేను ఈ పునాది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఆ చెప్పినటువంటి అర్థం మన మనస్సుని పట్టుకోగలిగింది అనుకోండి. ఒక్క నామానికి ఎన్నేసి అర్థాలు ఉంటాయో. మా అమ్మని చూపించి ఈవిడ మా అమ్మ అన్నాను అనుకోండి, ఇంకో రకంగా కూడా వ్యాఖ్యానం చెప్పు అంటే, నీ మొహం ఎట్సా ఇంకో రకం వ్యాఖ్యానం ఏంటంటాను. ఈవిడ మా అమ్మ అంతే. కానీ శ్రీమాతాని వశిన్యాది దేవతలంటే బహుభంగిమల చెప్పగలిగారు పెద్దలు. ఎలా చెప్పగలిగారు అంటే, అమ్మవారే మళ్ళీ వాళ్ళల్లోకి వెళ్ళి చెప్పిన వాళ్ళకన్నా చెప్పిన వాళ్ళ హృదయంలో ఎన్ని రకాల భావాలున్నాయో 1000 నామాలకి అన్ని భావాల్ని బయటికి తీయించింది. ఒక్కరి చేత కాదు, ఇప్పటికీ అలా అనుగ్రహిస్తూనే ఉంది అందరినో ఆ తల్లి. కనుక చూడండి, భాస్కరరాయల వారు అంతటి ఖ్యాతి పొందారు. అంతటి మహాత్ముడై లలితా సహస్రనామ స్తోత్రమునకు వ్యాఖ్యానమని అందించి సౌభాగ్య భాస్కరం అన్న పేరుతో దాన్ని లోకానికి అందించారు అంటే ఆయన కారణజన్ముడై ఉండాలి. భాస్కరరాయల వారి గురించి నేను ప్రస్తావన చేయకుండా లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం 4 మాటలేవో నామాలకి చెప్పుకుంటూ నేను వెళ్ళాను అనుకోండి, ఖచ్చితంగా నేను ఒక దోషం చేసిన వాడిని అవుతాను. అందుకే చెప్పిన మహాపురుషుడు గురించి ప్రస్తావన చెయ్యవలసి ఉంటుంది. కడుపున పుట్టిన బిడ్డ యొక్క కీర్తికి అమ్మ సంతోషించినట్టు భాస్కరరాయల వారి గురించి చెప్పుకున్నటువంటి ప్రాంతంలో అమ్మవారు ఆనంద తాండవం చేస్తుంది. అందుకే నేను ఇవాళ భాస్కరరాయల వారి గురించి 4 మాటలు చెప్పి లలితా సహస్రనామ స్తోత్రంలోకి వెళ్ళాలి అని, రేపటి రోజున భాస్కరరాయల వారి గురించి 4 మాటలు చెప్తాను అని మీతో విజ్ఞాపన చేయడానికి కారణం. పూర్వకాలంలో మన దక్షిణ భారతదేశంలోని విశ్వామిత్ర గోత్రోద్భవుడైనటువంటి గంభీరరాయల వారు అనేటటువంటి ఒక మహాత్ముడు ఉండేవారు. ఆయన భార్య పేరు కోనాంబ. అసలు విచిత్రం ఏమిటంటే, లలితాదేవి ఉపాసన దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా ఉంది అనిపిస్తుంటుంది. ఎందుకంటే లలితాపీఠము అని ఒకటి ఉంది ఉత్తర భారతంలో. మనం యాత్రకు వెళ్ళినప్పుడు నాతో వచ్చిన వాళ్ళు చూశారు కూడా. అక్కడ లలితాపీఠం అన్న పీఠం ఉన్నా ఎందుచేతనో కానీ పెద్ద ప్రచారం లేదు. బీహార్లో, బెంగాల్లో కాళీ ఉపాసన ఎక్కువ. అలాగే మీరు ఇంకొంచెం గయా మొదలైనటువంటి ప్రాంతాలకు వెడితే ఇతరమైనటువంటి పేర్లతో అమ్మవారి ఉపాసన ఉంది. లలితోపాసన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనపడుతుంది. లేదు ఉత్తర భారతదేశంలో అని నేను అనను, కానీ ప్రకటంగా కనపడేది దక్షిణ భారతదేశంలో కనపడుతుంది. దక్షిణ భారతదేశంలోని జన్మించినటువంటి వారు గంభీరరాయల వారు. వారి భార్య పేరు కోనాంబ. ఆ దంపతులకి మన భాగ్యనగరంలోనే ఒక పిల్లవాడు జన్మించాడు. ఆయనకి చిన్నతనంలో వాళ్ళు ఉంచినటువంటి పేరు బాలభాస్కరరాయలు అని ఉంచారు. ఆ బాలభాస్కరరాయలకి తండ్రి గారు గొప్ప ఉపాసనా తత్పరుడు, అమ్మవారిని నమ్ముకుని ఉన్నటువంటి వాడు. చాలా చిన్న వయస్సులోనే వాగ్దేవతా మంత్రాన్ని ఆయనకి ఉపదేశం చేశారు. ఆ ఉపదేశం ఇది ఇవాల్టి రోజున లోకంలో ఏమైపోయిందంటే, ఇది కలిపురుషుడి యొక్క ప్రభావం అని నేను అనుకుంటున్నాను. ఎంత చిత్రంగా తయారైందంటే, ప్రతి మంత్రం యొక్క శక్తి ఏమిటి అన్నది అనుభవైక వేద్యం అవుతుంది, కానీ ప్రకటనలకి అందేది కాదు. అది ఎప్పుడు లోపల అనుభవించవలసి ఉంటుంది మంత్రము యొక్క శక్తిని. ఇవాళ ఏమైపోయిందంటే, మంత్రాలు ఎందుకు అనేటటువంటి స్థితి పెరిగిపోయింది. కానీ నేను మీకు ఒక పరమ సత్యం చెప్తున్నాను. నేను చాలా కాలం క్రితం ఒకానొక క్షేత్రంలో ఒక ఆయన తన కుమారుడికి అక్షరాభ్యాసం చేయడానికి వచ్చి ఒక గదిలో కూర్చుని హయగ్రీవ మంత్రోపాసన తదేకంగా చేస్తున్నారు. ఆయన ఒక్క భోజనం చేయడానికి మాత్రం మధ్యాహ్నం వేళ బయటికి వచ్చి కొంతసేపు విశ్రాంతి తీసుకుని స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని
మళ్ళీ హయగ్రీవ మంత్రోపాసన చేస్తుండేవారు. నేను వారిని గమనించి, నేను ఏ ప్రాంతానికి వెళ్ళి వారిని దర్శనం చేశానో ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక పెద్ద ఆయన్ని అడిగాను, నేను ఎందుకండి ఇలా చేస్తున్నారు అని అడిగాను. అడిగితే, ఏమి లేదు నాయన, ఇంకొక 2-3 రోజులలో ఆయన తన కొడుక్కి అక్షరాభ్యాసం చేయబోతున్నాడు. తాను అక్షరాభ్యాసం చెయ్యడానికి ముందే తన అటువంటి శక్తిని పొంది వాడి చెయ్యి పట్టుకొని బియ్యంలో అక్షరాభ్యాసం చేయిస్తే ఆ పిల్లవాడు అటువంటి శక్తిని పొందాలని హయగ్రీవ మంత్రోపాసన చేస్తున్నాడు అన్నారు. మీరు నమ్మండి నమ్మపోండి, ఆ పిల్లవాడు ఇవాళ ఆయన హయగ్రీవ మంత్రోపాసన చేసి అక్షరాభ్యాసం చేసిన పిల్లవాడు ఎవరున్నాడో ఆ పిల్లవాడు ఇవాళ దేదీప్యమానమై వాడు వేదములు చదువుకుని పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా వాణ్ణి చూసి పొంగిపోయేటటువంటి స్థితికి ఆ పిల్లవాడు చేరుకున్నాడు. ఇది నేను దగ్గరగా ఒక 12 సంవత్సరాల క్రితం చూసినటువంటి సందర్భం. ఇప్పటికీ ఆ శక్తి ఉంది. చిన్నతనంలో గంభీరరాయల వారు, భాస్కరరాయల వారికి ఆ వాగ్దేవతా మంత్రాన్ని ఆయనకి అందించారు. అది ఆ మంత్రాన్ని ఉపదేశం చేసినటువంటి వేళా విశేషం. ఆ మంత్రాన్ని పిల్లవాడు అంత భక్తి శ్రద్ధలతో అనుష్ఠానం చేశాడు. ఆ అనుష్ఠించినటువంటి కారణం చేత అపారమైనటువంటి వాగ్వైభవాన్ని పొందాడు. వేదాంగములను చదువుకున్నాడు, మంచి జ్ఞాని అయ్యాడు. ఆయనకి అమ్మవారే గురుమండల రూపిణి ఒక చక్కటి గురువుని కూడా తల్లి అందించింది. ఆ గురువు నృసింహయజ్వ అని పేరు కలిగినటువంటి ఒక గురువు ఆయనకి లభించారు. ఆ గురువుగారి దగ్గర చక్కగా విద్యాభ్యాసం చేసి అన్నీ తెలుసుకున్నాడు. ప్రకాశానందనాథ అనబడేటటువంటి దీక్షానామం కలిగినటువంటి శివదత్త శుక్ల అనబడేటటువంటి ఒక మహాపురుషుడు ఆయనకి దీక్షా స్వీకారం చేయించారు. ఆయన ఉత్తర భారతదేశంలో మహారాష్ట్రలో ఆయనకి ఎందరో శిష్యులు ఉండేవారు. ఆయన ఎప్పుడూ మహారాష్ట్ర దగ్గర నుంచి దక్షిణ భారతదేశంలో కావేరీ నది వరకు పర్యటన చేస్తూ ఉండేవారు. ఎందరో శిష్యులు కలిగినటువంటి వారు భాస్కరరాయల వారు. ఇంతటి మహాపురుషుడు ఒకసారి ఒక చిత్రమైనటువంటి సంఘటన జరిగింది. శివాజీ మనవడి పేరు షాహురాజు. ఆ షాహురాజు దగ్గర సేనానాయకుడిగా ఉన్నటువంటి వాడు చంద్రసేన జాధవుడు. ఆ చంద్రసేన జాధవుడికి బిడ్డలు లేరు. ఆయన భాస్కరరాయల వారి యొక్క శిష్యుడు. ఒకనాడు భాస్కరరాయల వారు ఆయన రాజ్యానికి వస్తే ఆయన వెళ్ళి భాస్కరరాయల వారి కాళ్ల మీద పడి నాకు బిడ్డలు లేరు అని పరితాపం చెందాడు. భాస్కరరాయల వారు అనుగ్రహించారు. నీకు తొందరలో కొడుకు పుడతాడు అని ఆశీర్వచనం చేసి భాస్కరరాయల వారు మళ్ళీ దక్షిణ దేశం వెళ్ళిపోయారు. ఆయన యొక్క ఆశీర్వచన ప్రభావం ఆ చంద్రసేన జాధవుని యొక్క భార్య గర్భవతి అయింది. ఆ తల్లికి నెలలు నిండుతున్నాయి. నిండుతుండగా దక్షిణ భారతదేశంలో భాస్కరరాయల వారి దగ్గర ఉపదేశం తీసుకుని శ్రీశైల భ్రమరాంబిక అనుగ్రహాన్ని పొంది వాక్సిద్ధిని పొందినటువంటి ఒక మహానుభావుడు నారాయణ దేవుడు అనబడేటటువంటి భాస్కరరాయల వారి శిష్యుడు ఈ చంద్రసేన జాధవుడు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు. కొద్దిగా గురువులతో ప్రవర్తించకూడనటువంటి తెంపరితనంతో ప్రవర్తించాడు చంద్రసేన జాధవుడు. ఆయన దగ్గరికి వెళ్ళి నారాయణ దేవుడి దగ్గరికి, నా భార్య గర్భవతిగా ఉంది, నాకు పుత్ర సంతానం కలుగుతుందా, పుత్రికా సంతానం కలుగుతుందా అని అడిగాడు. అలవోకగా నారాయణ దేవుడు అన్నాడు, నీకు పుత్రికా సంతానం కలుగుతుంది అన్నాడు. వెంటనే చంద్రసేన జాధవుడు అన్నాడు, నా గురువులు భాస్కరరాయల వారు, ఈ వచ్చినటువంటి నారాయణ దేవుడి గురువు గారు కూడా భాస్కరరాయల వారని తెలియదు ఆయనకి. మా గురువు గారు భాస్కరరాయల వారు నాకు పుత్ర సంతానం కలుగుతుందని చెప్పారు, మీరు పుత్రికా సంతానం కలుగుతుందంటున్నారు, ఏది నిజమన్నారు. ధూర్తుడా, ఎంత పని చేశావురా, భాస్కరరాయల వారు మా గురువు గారు, వారు ఒక మాట అన్న తర్వాత జరగవలసిందే. గురుభక్తి అంటే అలా ఉంటుంది. అందుకే గురువు యందు భక్తి కలిగిన శిష్యుడి దగ్గర ఆ గురువుని నిందించి మాట్లాడకూడదు. అంతటి గురుభక్తి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి నారాయణ దేవుడు అన్నాడు, మా గురువులు అంతటి ప్రజ్ఞాశాలి, ఆయన పుత్ర సంతానం కలుగుతుందన్న తర్వాత కొడుకు పుట్టవలసిందే. నేను వాక్సిద్ధి పొందినవాణ్ణి, ఆ గురువులకు శిష్యుణ్ణి, నేను పుత్రికా సంతానం పొందుతావన్నాను, నాకు తెలియదు మా గురువుగారు నీకు వరం ఇచ్చారని. తెంపరితనంతో నా గురువు చెప్పిన మాట మీద విశ్వాసంతో బతకకుండా నా చేత ఈ మాట చెప్పించావు కనుక
నీకు పుత్రుడు కాక పుత్రికా కాక నపుంసక సంతానము జన్మించుగాక అని ఆయన వెళ్ళిపోయాడు. ఆ చంద్రసేన జాధవుడికి ఒక నపుంసకుడు జన్మించాడు. ఆయనకి రామచంద్రుడు అని పేరు పెట్టుకుని పాపం వాళ్ళు బాధతో పిల్లవాడిని పెంచుతున్నారు. మరికొంతకాలానికి భాస్కర రాయల వారు మళ్ళీ వచ్చారు. వస్తే ఈ చంద్రసేన జాధవుడు భాస్కర రాయల వారి పాదాల మీద పడి వేడుకున్నాడు, అయ్యా మీరు పుత్ర సంతానాన్ని అనుగ్రహించారు, కానీ నేనే తెంపరితనంతో ప్రవర్తించాను, ఇలా జరిగింది. గురువుల హృదయాలు ఎంత కోపం వస్తుందో అంత తొందరగా చల్లారిపోతుంది. అలా మనస్తత్వం ఉండకపోతే ఆయన గురువు కాడు. ఎంత కోపంగా ఉంటారో అంత తొందరగా మన్నించేస్తారు. గురువు యొక్క దీర్ఘకోపానికి ఎవడైనా లోనైపోతే వాడికన్నా పాపి లోకంలో ఉండడనమాట. కాబట్టి ఆయన అన్నారు, ఎంత పని చేశావురా, బెంగ పెట్టుకోకు, నీ కొడుక్కి మళ్ళీ పురుషత్వం కలిగేటట్టుగా నేను అనుగ్రహిస్తాను. నేను సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేస్తాను దక్షిణ భారతదేశానికి వెళ్ళి అని ఆయన మహానుభావుడు కర్ణాటక దేశంలో కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి విశేషమైనటువంటి ఎండాకాలంలో దూరంగా ఒక పర్ణశాలని నిర్మాణం చేసుకుని ప్రతిరోజు కూడా తృచ విధానంతో అర్ఘ్యప్రదానం చేస్తూ సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేసేవారు. రోజు కృష్ణానది వరకు నడిచి వెళ్ళి వెనక్కి వచ్చి పడుకుంటే శిష్యులు ఒక రోజున భాస్కరరాయల వారి కాళ్ళు ఒత్తుతున్నారు. ఒత్తుతూ పాదముల వంక చూస్తే ఇంతంత బొబ్బలు ఎక్కున్నాయి. గురువుగారు, ఇంత దూరం మీరు రోజు కృష్ణానది దగ్గరికి వెళ్ళి వెనక్కి వస్తున్నారు, మీ పాదములు బొబ్బలెక్కిపోయాయి. ఇది గురువు యొక్క అనుగ్రహం అంటే. తనకేమొస్తుంది, గురువుకు వచ్చేదేం లేదు. తన్ని నమ్ముకున్న శిష్యుడు తెంపరితనంతో ప్రవర్తించినా ఉద్ధరించడానికి భాస్కరరాయల వారు పడిన శ్రమ. పర్ణశాల తీసుకెళ్ళి కృష్ణానది ఒడ్డున వేసుకుందాం అన్నారు. అంటే ఆయన పడుకుని అన్నారు, ఒరేయ్ మన పర్ణశాల కృష్ణానది ఒడ్డున వేద్దామన్నారు కానీ కృష్ణానదిని పర్ణశాల దగ్గరికి తెద్దామని మీరు ఎందుకు అనలేదురా అన్నారు. అంటే శిష్యులు తెల్లబోయి, కృష్ణానది పర్ణశాల దగ్గరికి ఎలా వస్తుంది గురువుగారు అని అనలేదు. ఎందుకు అనలేదు? గురువుగారి మీద నమ్మకం అటువంటి. రేపటి నుంచి మీరు బెంగ పెట్టుకుంటున్నారు కాబట్టి నేను కృష్ణానదికి వెళ్ళను, కృష్ణానదిని ఇక్కడికి పిలుస్తానన్నారు. ఉదయం లేచి సంధ్యావందనం చేసి సూర్యనారాయణమూర్తిని పిలిచారు. మహానుభావుల యొక్క ఉపాసన బలం సూర్యనారాయణమూర్తి నడిచొచ్చి ఎదురుకుండా నిలబడ్డాడు. ఏం కావాలి భాస్కరరాయల వారు అన్నాడు. కృష్ణానదిని దారి మళ్లించి ఇలా పంపు అన్నారు. ఆయన అన్నారు, ప్రతి యుగమునకు సృష్టి ప్రారంభములో నదీనదములు ఎలా ప్రవహించాలనేటటువంటి దాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయం చేస్తారు. నదీనదములు అలాగే పెడతాయి. వాటి దారి మళ్లించకూడదు, మహాపాపం. కాబట్టి నేను ఆ పని చెయ్యకూడదు, ఇప్పుడు వాటిని నేను దారి మళ్లించను అన్నారు. వెంటనే భాస్కర్ రాయల వారు అన్నారు, నేను ఉపాసన చేసి నిన్ను పిలిస్తే వచ్చి నిలబడి నా కోరిక తీర్చకపోతే లోకంలో ఇక నీకు ఆరాధన లేకుండా నేను నిన్ను శపించి నీ ఉపాసన శాస్త్రములన్నింటినీ కూడా నశించిపోయేటట్టు చేస్తానన్నారు. ఇది భక్తుల యొక్క గొప్పతనం, ఇది సనాతన ధర్మం యొక్క వైభవం. ఎవరు గజగజలాడిపోయారో తెలుసా అండి? లోకములకంతటికీ వెలుతురిచ్చే సూర్యనారాయణమూర్తికి చెమటలు పట్టాయి. భాస్కరరాయల వారు మీరంతా ఆగ్రహించకండి, కృష్ణానది ఎందుకు రావాలి మీ పర్ణశాల ముందుకి? మీరు నాకు అర్ఘ్య విధానంతో ఉపాసన చేస్తే ఆ రామచంద్రుడికి పుంస్త్వాన్ని ప్రసాదించడానికి. అసలు మీరు అవేమీ చేయకుండా నేను ఆ పిల్లవాడిని పురుషుడిగా చేస్తాను, మీరు శాంతి పొందండి అన్నారు. ఆయన అన్నారు, నేను బిచ్చగాండి కాదు నువ్వు ఇస్తే తీసుకోవడానికి, నాకు శాస్త్రం తెలుసు, నేను ఉపాసన చేస్తాను, ఈశ్వరుడు లొంగవలసిందే, నువ్వు లొంగి నాకు కోరిక ఇవ్వాలి. నువ్వు భగవంతుడవని దయామయుడవని నమ్మి నిన్ను ప్రార్థించాను కృష్ణానదిని ఇలా పంపమని. అలా నువ్వు పంపకపోతే నీవు దయామయుడవు కాదు కనుక నీ ఉపాసన శాస్త్రాలని భంగం చేస్తానన్నారు. సూర్యనారాయణమూర్తి చూశాడు భాస్కరరాయల వారి వంక, చూసి అన్నాడు, తప్పకుండా కృష్ణానది దారి మళ్లించేస్తాను, కానీ శాశ్వతంగా అలా ఉండకూడదు. మీరు శరీరంతో ఉన్నంత కాలం మాత్రం ఈ కృష్ణానది మీ పర్ణశాల ముందు నుంచి వెడుతుంది. ఎవరైనా లోకంలో శరీరం విడిచిపెట్టవలసిందే, కాబట్టి శరీరం విడిచిపెట్టేసిన తర్వాత మాత్రం కృష్ణానది యథాపూర్వకంగా ప్రవహిస్తుంది అని అనుమతి ఇచ్చారు. ఇప్పటికీట నా జీవితంలో కోరిక భాస్కరరాయల వారు కృష్ణానదిని మళ్లించిన ప్రదేశం చూడడానికి వెళ్ళాలి ఒకసారి కర్ణాటక రాష్ట్రంలోని. ఆ ప్రాంతంలో ఇప్పటికీ కృష్ణానది ప్రవహించినటువంటి ఇసుక మేటలవి ఇప్పటికీ సాక్ష్యంగా ఉంటాయి. అక్కడ అగ్రహారాల కింద జమీందారులు ఇచ్చేస్తే
చింత తోటలతో ఉన్నవి బ్రాహ్మణులకు ఇచ్చారు, మీరు అమ్ముకుంటే పురుగులు పుడతాయన్నారు. ఇప్పటికే అంతేట పురుగులు పుడతాయట అమ్మబోతే చింతకాయల్లో. అది భాస్కర రాయల వారంటే అంతటి మహానుభావుడు. ఆయన సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసి రామచంద్రుడికి పుంస్త్వాన్ని కటాక్షించారు. అంతటి మహానుభావుడు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చెయ్యాలి అని అమ్మవారి నిర్దేశించింది. దీని గురించి లోకంలో ఒక చిత్రమైనటువంటి విషయం ఒకటి ప్రచారంలో ఉంది. అప్పటికి ముందు భాస్కర రాయల వారికి ఎక్కడో ఎవరి దగ్గరో కొద్దిగా బాకీ ఉండేదని అమ్మవారు భాస్కర రాయల వారిని లలితా సహస్రానికి వ్యాఖ్యానం రాయమంటే, అమ్మా రుణగ్రస్తుడైన వాడు వ్యాఖ్యానం ఎలా చేస్తాడమ్మా, నాకు రుణం ఉంది అని భాస్కర రాయల వారు అన్నారని, మరునాడు సంధ్యావందనం చేసుకోవడానికి వారు వెళ్ళేటప్పటికీ ఆ రుణాన్ని తీర్చేసి అమ్మవారు ఆయన రాసిచ్చిన కాగితం తెచ్చి అక్కడ పెట్టేసిందని, అప్పుడు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేయడం భాస్కర రాయల వారు ప్రారంభం చేశారని అంటారు లోకంలో. కాబట్టి మహానుభావుడు ఆయన సౌభాగ్య భాస్కరం అన్న పేరుతో లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం మొదలుపెట్టారు. మొదలుపెట్టి వ్యాఖ్యానం చెయ్యడం ప్రారంభం చేసి పూర్తి చేశారు. ఆయన కాశీపట్టణాన్ని చేరుకొని గంగానది ఒడ్డున అమ్మవారిని ఉపాసన చేస్తుంటే కాశీ ఒడ్డున ఉన్నటువంటి అనేక మంది బ్రాహ్మణులకు అనుమానం వచ్చింది. లలితా సహస్రనామం వశిన్యాది దేవతలు చెప్పారు కదా అమ్మవారి అనుగ్రహంతో, దానికి వ్యాఖ్యానం చెప్పడం అంటే మాటలా? అంత అనుగ్రహం ఉన్నవాడా భాస్కర రాయల వారు? ఒకనాడు భాస్కర రాయల వారి దగ్గరికి వచ్చి అన్నారు, మహాచతుషష్ఠి యోగిని గణసేవిత అని అమ్మవారికి ఒక నామం ఉంది కదా, 64 కోట్ల మంది యోగినుల చేత సేవింపబడుతుంది అంటారు కదా, 64 కోట్ల యోగినుల యొక్క కథలు వృత్తాంతాలు పేర్లు మాకు చెప్తారా అని అడిగారు. మీరు లలితా సహస్రానికి వ్యాఖ్యానం చేశానంటున్నారు కదా, మీకు తెలుసా చెప్పండి అన్నారు. అంటే భాస్కర రాయల వారు అన్నారు, ఏ భక్తుడైనా అంతేనండి, పలికెడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట. నేను చెప్తున్నానన్నవాడికి అయితే బెంగ, అమ్మవారు చెప్పిస్తోందన్నవాడికి బెంగ ఏమిటి? కాబట్టి ఆయన అన్నారు, తప్పకుండా మీకు 64 కోట్ల యోగినుల చరిత్రలు కదా కావాలి, సాయంకాలం మీ అగ్ని కార్యాలు పూర్తి చేసుకుని గంగ ఒడ్డుకొచ్చి కూర్చోండి చెప్తానన్నారు. వాళ్ళకి ఒక గురువు గారు ఉండేవారు, కుంకుమానంద స్వాముల వారు. ఆయనకి వెళ్ళి చెప్పారు, ఇవాళ 64 కోట్ల మంది యొక్క చరిత్ర చెప్తాట మహానుభావుడని. అంటే ఆయన అన్నారు, రే అమ్మవారు రా భాస్కర రాయల వారు అంటే ఏమనుకుంటున్నావో, అమ్మవారి చేత అనుగ్రహింపబడిన వ్యక్తి అమ్మవారే, ఆయన చెప్పేస్తాడు జాగ్రత్త అన్నారు. మీరు ఏమనుకుంటున్నారో అంటే సరేనన్నారు. వీళ్ళందరూ వెళ్ళి కూర్చున్నారు. కూర్చుంటే భాస్కర రాయల వారు ఒక్కరే కూర్చుని ఉన్నారు. చెప్తారా అన్నారు. చెప్తాను, మీ అగ్ని కార్యాలు సంధ్యావందనం అన్నీ అయిపోయాయా? అయిపోయాయి. అయితే అందరూ కళ్ళు మూసుకుని వినడం ప్రారంభం చేయండి, మొదలు పెడుతున్నానన్నారు. వీళ్ళందరూ కళ్ళు మూసుకుని వినడం ప్రారంభించారు. ఒకేసారి ఇన్ని కోట్ల గొంతుకలతో యోగినుల యొక్క చరిత్రలు వినపడుతున్నాయి. వినపడుతుంటే వీళ్ళందరూ తెల్లబోయి కంగారు పడి కుంకుమానంద స్వామి వారి దగ్గరికి, గురువుగారి దగ్గరికి పరిగెత్తారు. పరిగెత్తి, గురువుగారు ఏకకాలంలో మాకు ఆకాశంలో ఇన్ని కోట్ల మంది యోగినులు నిలబడి వాళ్ళ చరిత్ర వాళ్ళు చెప్తున్నారు, ఇది ఎలా సంభవం అయిందని అడిగారు. ఆయన అన్నారు, మీరు ఎవరిని అడిగారు చెప్పమని అన్నారు. భాస్కర రాయల వారిని అడిగామన్నారు. మీకు చెప్పానా, అమ్మవారి అనుగ్రహం పొందినవాడు అమ్మవారి అయిన, ఇప్పుడు మీ కళ్ళు తుడుస్తాను చూడండి అని ఆయన తన చేతులతో తన శిష్యుల కళ్ళు తుడిచి ఇప్పుడు చూడండి సరిగ్గా అన్నారు. వాళ్ళు భాస్కర రాయల వారి వంక చూస్తే భాస్కర రాయల వారి కుడిభుజం మీద లలితాదేవి, ఎడంభుజం మీద శ్యామలాదేవి కూర్చుని ఉండగా అమ్మవారిని ఇద్దరిని ఆయన వహించి కూర్చునుంటే 64 కోట్ల మంది యోగినులు పైనుంచి అమ్మవారికి నమస్కారం చేస్తూ చరిత్ర చెప్పుకుంటున్న సందర్భం. కాశీపట్టణం ఆకాశ వీధిలో కొన్ని వేల మంది ఆ రోజున దర్శనం చేశారు. అది భాస్కర రాయల వారంటే. ఇది జరిగిన తరువాతే భాస్కర రాయల వారు వారణాసిలో విశ్వేశ్వరుడి దేవాలయంలోంచి మనం బయటికి రాగానే ఎదురుగుండా అన్నపూర్ణమ్మ దేవస్థానం ఉంటుంది. అన్నపూర్ణమ్మ దేవాలయంలోకి వెళ్ళగానే కుడి చేతి పక్కకి తిరిగితే ఎత్తైన అరుగు ఉంటుంది. ఆ అరుగులోకి చిట్ట చివరికి వెళ్ళి చూస్తే కొంచెం లోతుగా ఉంటుంది. అక్కడ మెట్లు దిగి కిందకెడితే శ్రీచక్రేశ్వరుడు అని ఒక శివలింగం ఉంటుంది. ఆ శ్రీచక్రేశ్వరుడు అన్న శివలింగం ఈ సందర్భం జరిగిన తరువాత, లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం పూర్తయిన తరువాత భాస్కర రాయల వారు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం. నేను కాశీ వెళ్ళినప్పుడు నాతో వచ్చిన వాళ్ళందరినీ ప్రత్యేకం ఆ శివలింగం దగ్గరికి తీసుకెళ్ళి
ఈ విషయం చెప్పి పొంగిపోయి ఆనందపడిపోయి ఆ శివలింగం మీద 4 తుమ్మి పూలు వేసి పరవశించిపోతుంటాం. కాబట్టి అంతటి మహానుభావుడు భాస్కరరాయలు వారంటే, కాబట్టి మహాచతుషష్ఠి యోగిని గణసేవిత అన్న నామానికి వ్యాఖ్యానం ఆ యోగినుల చేతే చెప్పించగలిగినంతటి ప్రజ్ఞావంతుడు భాస్కరరాయలు వారంటే. అంతటి మహాపురుషుడు చేసినది సౌభాగ్య భాస్కరం. ఆ సౌభాగ్య భాస్కరాన్ని ఆధారం చేసుకునే 4 మాటలు అమ్మవారు పలికించినవి ఏవైనా ఉంటే సాహసం చేసి 4 మాటలు మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి అమ్మవారి యొక్క లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రారంభం చేస్తూ వసిన్యాది దేవతలు అంటారు. వసిన్యాది దేవతలనండి, తదనంతరము గ్రంథస్థము చేసిన వ్యాస భగవానుడనండి. వసిన్యాది దేవతలు ప్రారంభం చేస్తూ శ్రీమాత అంటూ ప్రారంభం చేశారు. మొట్టమొదటి నామం శ్రీమాత. నేను మీకు నిన్నటి నుంచి ఎన్నో ప్రసంగాల్లో దీని గురించి అనుసంధానం చేస్తూనే ఉంటాను. అమ్మకి నిజమైన గౌరవం అమ్మా అని పిలవడం చేతనే శ్రీమాత, ఓ గౌరవనీయమైన అమ్మ, మంగళప్రదమైన అమ్మ అని పిలుస్తూ, మీరు చూడండి లోకంలో అమ్మ అన్న మాటకి పరిచయం లేదు. ఇది మీరు బాగా గుర్తుపట్టవలసినటువంటి విషయం. అమ్మ నాన్నగారిని పరిచయం చేస్తుంది. ఈయన మీ నాన్నగారు, నాన్నగారండి అనాలి. అమ్మ నువ్వు అన్నట్లే పిల్లాడు ఏమంటాడంటే నాన్న నువ్వు అంటాడు. అంటే అమ్మ అంటుంది తప్పు. అమ్మ నువ్వు అనొచ్చు, నాన్న నువ్వు అనకూడదు, నాన్నగారండి మీరు అనాలి. అలాగే అంటే వీడేం చేస్తాడు, కొన్నాళ్ళు పోయిన తర్వాత తండ్రి సుశీల ఇలా రా అంటాడు, వీడు కూడా చుచీల ఇలా రా అంటాడు. అప్పుడు తండ్రి పిలిచి అంటాడు తప్పు, నేను సుశీల ఇలా రా అంటాను, నువ్వు అమ్మ ఇలా రా అనాలంటాడు. లోకమంతటినీ అమ్మ పరిచయం చేస్తుంది, అమ్మని ఎవ్వరూ పరిచయం చేయరు. అమ్మకి పరిచయం లేదు, అమ్మ పరిచయం చెయ్యబడుతుంది. అసలు అమ్మయే ఈ లోకానికి మీకు ఉన్నటువంటి ఏకైకమైన అనుసంధానము. అమ్మతో అనుసంధానం ఎక్కడ మొదలు అని అడిగారు. నాభిగొట్టంతో మొదలు. అమ్మ కడుపులో పడుకున్నప్పుడు నాభిగొట్టంతో ప్రారంభమైనటువంటి అనుబంధం అది తెగిపోవచ్చు బయటికి వచ్చాక, కానీ హృదయ సంబంధం మాత్రం అలాగే ఉండిపోతుంది. అమ్మ అనగానే ఒక్కసారి అమ్మ జ్ఞాపకానికి వచ్చి, అమ్మ అనగానే లోకంలో ఎవరికైనా జ్ఞాపకానికి వచ్చేది ఏది అంటే అమ్మ చేత్తో పెట్టిన అన్నమే. అమ్మ అంటే పోషణ, అమ్మ రక్షణ, అమ్మ మంగళం, అమ్మ మిమ్మల్ని కాపాడిన దయ. అమ్మ లేకుండా లోకం లేదు. అమ్మ ప్రేమ, అమ్మ అన్నవి లేకపోతే అసలు ఈ సృష్టి ఆగిపోతుంది. అందుకే నా తల్లి నన్ను అలా పోషించింది. మీరు నన్ను మరొకలా అర్థం చేసుకోను అంటే మీరు ప్రాజ్ఞులు, మీరు అలా అర్థం చేసుకోరు. శ్రీమాత అన్న మాటని అనేక కోణాల్లో వ్యాఖ్యానం చేశారు. కానీ నేను చాలా తెల్లబోయింది ఎక్కడ నా జీవితంలో అంటే, గైనకాలజీలో పేరు ప్రఖ్యాతులు వహించినటువంటి ఒక గొప్ప ప్రొఫెసర్ ఆంజనేయులు గారని పెద్ద డాక్టర్ ఆయన ఒక పుస్తకం రాశారు, మాతృదేవో భవ. నా జీవితంలో అదృష్టం ఏంటంటే ఇదే పట్టణంలో ఉన్నటువంటి పెద్ద గైనకాలజిస్ట్ డాక్టర్ జగదీశ్వరి గారు ఆ తల్లికి ఎందుకు ఇవ్వాలనిపించిందో నాకు ఒకసారి తీసుకొచ్చి ఆ పుస్తకం ఇచ్చారు. కోటేశ్వరారు ఈ పుస్తకం చదవండి అన్నారు. నేను తెల్లబోయిన విషయం ఏమిటో తెలుసా అండి, ఆయన శ్రీమాత అన్న మాటని అనుసంధానం చేస్తూ ఆయన ఒక ఋషిగా ఒక మాట రాశారు. అసలు ఈ ప్రపంచమంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రపంచమంతా మొదటి కదలిక ఏర్పడడానికి ఎక్కడ ప్రారంభము అంటే తండ్రి వీర్యమునందు. మీరు నన్ను విశాల హృదయంతో అర్థం చేసుకోండి. నేను ఏమి అక్కర్లేని ప్రస్తావనలు చేయడం లేకపోతే అసంబద్ధమైన మాటలు మాట్లాడడం ఇంత పరమ పవిత్రమైన వేదిక మీద నా లక్ష్యం కాదు. అసలు ఈ సృష్టికి ప్రారంభం ఎక్కడ అంటే తండ్రి యందు వీర్యము యొక్క కదలిక. ఈ వీర్యం ఎవరు తీసుకున్నారు? అమ్మ పుచ్చుకుంది. లోకంలో శరీరానికి ఉన్న లక్షణం ఏమిటంటే అక్కర్లేనిది ఏదైనా లోపలికి వెళ్ళింది అనుకోండి, వెంటనే శరీరం ప్రతిస్పందిస్తుంది. అక్కర్లేనిది ఏదో లోపలికి వచ్చేసిందని చెప్తుంది. ఒక్క ఈగ వెళ్ళింది అనుకోండి, పలకమారి వాంతి అయిపోతుంది. అక్కర్లేనిది లోపలికి వెడితే ఎలర్జీ కింద ఫార్మ్ అయిపోతుంది.
ఫార్మ్ అయిపోయి అది వెంటనే వైద్యుణ్ణి సంప్రదించవలసి ఉంటుంది. శ్రీమాతాతత్వం ఎక్కడుందని ఆ డాక్టర్ గారు కనిపెట్టి రాశాడో తెలుసా అండి? పురుషుడిలో కదిలినటువంటి వీర్యాన్ని స్త్రీ శరీరం ఎంత గొప్పగా ఆమోదిస్తుందంటేట, అది తన శరీరంలో ఏర్పడిన పదార్థమంత తేలికగా ఆహ్వానం పలికి లోపలికి తీసుకుంటుంది. అలా పుచ్చుకోకపోతే అసలు సృష్టి ఆగిపోతుంది. ఒక్క పురుష వీర్యాన్ని స్త్రీ శరీరం అలా పుచ్చుకునేటట్టు నిర్మాణం చెయ్యడంలో ఉంది అమ్మవారి యొక్క సృష్టి శక్తి, మాతృత్వం. అది జగన్మాత యొక్క లోక నిర్మాణ శక్తి అక్కడ ప్రకటనమైందన్నాడు ఆ డాక్టర్ గారు. ఒక డాక్టర్ గారు శ్రీమాతా తత్వాన్ని అక్కడ పట్టుకున్నారు. ఆయన రాసిన మాటల్లో నేను కదిలిపోయిన మాట ఎక్కడంటే, ఒక అద్భుతమైన మాట రాశారండి ఆయన. అంటే ఇంగ్లీష్ సెంటెన్సెస్ నాకు మళ్ళీ జ్ఞాపకం వచ్చినా వాటిని వాడడం నాకు అంత పెద్ద ఆసక్తి లేదు. తల్లి శరీరం ఉన్నప్పటికీ బిడ్డ పెరగడం అనేటటువంటిది, పిండం పెరగడం అనేటటువంటిది తల్లి యొక్క శరీరంలో ఇంకా ఏ ఇతర భాగమునందైనా జరగవచ్చా అంటేట, తల్లి శరీరంలో పిండం పెరగడానికి ఇంకా ఏ అవయవం దగ్గర ఉన్నటువంటి ఏది అంగీకరించదు. పిండం పెరగడం అంటే పిల్లవాడు పూర్తిగా తయారైపోయేంత వరకు పెరగాలి. పూర్తిగా తయారైపోయేంత వరకు పెరగాలి. లోపల పిల్లవాడు నొక్కుడు పడిపోకూడదు, తల్లి శరీరం పిట్లిపోకూడదు. అలా పెరగాలి. పిల్లవాడు బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ అలా సంకోచం అయిపోవాలి.